తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అండ్ బృందం పొలిటికల్లీ సెన్సిబుల్ ఎలిమెంట్స్ని పాయింట్స్ని మిస్ అయిపోతున్నారా అనే అభిప్రాయం నాకు కలిగింది. రేవంత్ సీఎం హోదాలో హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ శతాబ్దపు నాయకత్వం అనే టాపిక్ మీద ప్రత్యేకంగా క్లాసులకు అటెండ్ అవుతారు అనే వార్త చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఇది. ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో హార్వర్డ్లో క్లాసులకి అటెండ్ అవ్వటం దేశంలోనే ఇదే తొలిసారి అని కూడా ఈ కథనంలో రాశారు. అయితే రేవంత్ అండ్ బృందం మిస్ అయిన పాయింట్ ఏంటో తెలుసా? ఇదే హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ ప్రత్యర్థి బీఆర్ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్ నాయకత్వం అనే టాపిక్ మీద గెస్ట్ లెక్చర్ ఇవ్వబోతున్నారు కదా త్వరలో. హార్వర్డ్ ప్రత్యేకంగా కేటీఆర్ని ఆహ్వానించడం రీసెంట్ డెవలప్మెంట్ కదా. మరి అలాంటప్పుడు అదే యూనివర్సిటీలో రేవంత్ స్టూడెంట్గా వెళ్ళటం పొలిటికల్గా కరెక్టేనా? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ముఖ్యమంత్రి ఏమో స్టూడెంట్గా యూనివర్సిటీకి అటెండ్ అవుతున్నారు, అదే యూనివర్సిటీలో రేవంత్ ప్రత్యర్థి కేటీఆర్ మాత్రం ఫ్యాకల్టీ హోదాలో గెస్ట్ లెక్చర్ ఇవ్వబోతున్నారు, ప్రత్యేక అతిథిగా, విశిష్ట అతిథిగా అని చెప్తూ ఉన్నారు కదా. అంటే కేటీఆర్ ఏమో మెసేజ్ ఇచ్చే స్థాయిలో, పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్నారు, సీఎం రేవంత్ అదే యూనివర్సిటీలో క్లాసులకు అటెండ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారా అని కంపారిజన్ వస్తుందా రాదా? మరి ఇలాంటి ఆలోచన రేవంత్ బృందానికి ఎందుకు తట్టలేదు అనేది నిజంగా ఆశ్చర్యకరం. థింక్ పొలిటికల్లీ అంటారు కదా, అలాగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రాజకీయంగా ప్రాపర్ థాట్ ప్రాసెస్తో ఉండటం అవసరమేమో కదా. ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ని?